రేవంత్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రజలు కనీసం అవసరాల కోసం చేయాల్సిన పనులను సర్కార్ చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తాగునీరు, విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నత్ నగర్లో సి టైప్ క్వార్టర్స్ కాలనీ వాసుల కోసం నిర్మించిన రేకుల షెడ్డును తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో రహదారులు చక్కగా ఉండేవని, డ్రైనేజీ సమస్య రాకుండా చూశామని, తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. మన 10 సంవత్సరాల పరిపాలనలో అద్భుతాలు చేసింది. ఇప్పుడేమో అన్ని ముందు రోజు పార్కులో ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలంటే పార్కులా కట్టడానికి వీలు లేదు. అప్పుడేమో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏం చెప్తా చేసేసి అప్పుడు పార్కు లేకపోతే ఇంకోటి అని మాట్లాడారు. బ్రహ్మాండంగా మన ప్రాంతానికి మంచినీటి సదుపాయం కానీ, కరెంటు కానీ, ఇవన్నీ 10 ఏళ్ళలో లేనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కొత్త వస్తుంది. ఎందుకంటే పరిపాలన చేతగానప్పుడు, ప్లానింగ్ ప్రాపర్గా లేనప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. సరే, మనం అనుకున్నా కాదనుకున్నా కానీ అవునన్నా లేదన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూర్చోండి. ముఖ్యమంత్రి గారి దగ్గర మున్సిపల్ ఉన్నది, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. ఆయననేమో ఈ డిపార్ట్మెంట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయమంటే పొద్దున్నేసే ఆయన కూతుబాటలకి ఆయన టైం అంతా సరిపోతుంది. అసలు నాకు తెలిసి దేశంలో ఒక ముఖ్యమంత్రి కూతుబాటలు మాట్లాడితే ఈయన ఒప్పుకున్నారని చూస్తున్నాం. మీరు కూడా అదే చూసిండొచ్చు. కాబట్టి పరిపాలన మీద ధ్యాస లేదు. అసలు ప్రజలకు నీళ్ళు ఎందుకు వస్తలేవు అనేటువంటి రివ్యూ తీసుకునే పరిస్థితులు లేదు. కరెంట్ ఎందుకు సరిగ్గా వస్తలేదు అనేటువంటి పరిస్థితి లేదు. ప్రజల అవసరాలు లేకుండా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి మనమేమో రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు ఏ బస్తీ కానీ, కాలనీ కానీ, అపార్ట్మెంట్ కానీ వాళ్ళకు కావాల్సినటువంటి కనీస అవసరాల విషయంలో మనం సీరియస్గా ఫోకస్ చేస్తుంది. కానీ ఈరోజు పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. మాట్లాడితే బూతు మాటలు పెట్టినట్టు మాట్లాడటం, లేదంటే కేసులు పెట్టడం, ఈ రెండు తప్ప ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటిది ఏది లేదు. ఇదే సనత్ నగర్లో 50 ఏళ్ల నుంచి జరిగినటువంటి ఎన్నో అద్భుతాలు మనం చేసాం. ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ సిమెంట్ రోడ్లు వేసినాం, రిజర్వాయర్లు కట్టించినాం, ఇండోర్ స్టేడియం కట్టించినాం, పార్కులు ఇచ్చినాం, ఓపెన్ జిమ్ ఇచ్చినాం.